గతేడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. బగ్లిహార్, సలాల్ డ్యాంలను మూసివేసి నదీ ప్రవాహ డేటాను కూడా పంచుకోవటం భారత్ నిలిపివేసింది. దీంతో దాయాది సాగు, తాగునీటికి కటకటలాడుతోంది. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి భారత్పై కవ్వింపులకు పాల్పడ్డారు. తమ జల భద్రతకు ముప్పు ఏర్పడితే యుద్ధానికైనా వెనకాడబోమని బెదిరింపులకు దిగారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత విమానాలకు తన గగనతలాన్ని పాక్ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు జలాల కోసం పాకిస్తాన్ కొత్త పన్నాగానికి తెరతీసింది. తమ విమానాల కోసం పాకిస్తాన్ గగనతలాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరిస్తే సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని, నదుల్ని సహజంగా ప్రవహింపజేయటానికి సిద్ధంగా ఉన్నామని భారత్ చెప్పినట్టు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. పాక్ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. సింధు జలాల విషయంలో భారత ప్రతిపాదనపై పాకిస్తాన్ ఇంకా స్పందించలేదని ఎక్స్ లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ల మధ్య ఒక ఆశాకిరణం. ఈ ప్రాంతానికి గోడలు కాదు, వంతెనలు కావాలి. భారత విమానాల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరిస్తే దానికి ప్రతిగా సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించి నదులను సహజంగా ప్రవహింపజేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్ పాకిస్తాన్ కు తెలియజేసింది. దీనిపై పాకిస్తాన్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావటం ఒక సానుకూల సంకేతం. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రాంతానికి గోడలు కాదు, వంతెనలు కావాలి. ఇదే సరైన మార్గమని పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. భారత విమానాల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని తెరిస్తే సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు భారతదేశం అంగీకరిస్తుందని, ఇదంతా పాకిస్తాన్ గూఢచారి సంస్థలు అల్లుతోన్న కట్టుకథలు. ఇటువంటి ప్రతిపాదనలు ఏవి భారత్ వైపు నుంచి వెళ్లలేదని సీనియర్ జర్నలిస్ట్ తెలిపారు. భారత విమానాల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని తెరిస్తే సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించి నదుల్లో ప్రవాహాలను అనుమతించడానికి భారతదేశం అంగీకరిస్తుందని పాకిస్తానీ గూఢచారి సంస్థ ఇప్పుడు కథనాలను ప్రచారం చేస్తోంది. ఇది పూర్తిగా శుద్ధ అబద్ధం. ఆర్టికల్ 370 లాగే సింధు జలాల ఒప్పందం కూడా చెత్తబుట్టలోనే ఉండిపోతోంది. పాకిస్తాన్ తన ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన కౌంటర్ ఇచ్చారు.